హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సత్యవాడ సోదరీమణులు రచించిన మమతల పందిరి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మీ అమ్మా నాన్నలు రావద్దని ఫోన్ చేసేద్దాం. ఆఫీస్ నుంచి రాగానే భర్తకి కాఫీ అందిస్తూ అంది రాగిని. మౌనంగా కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు రాజీవ్. అతని తల్లిదండ్రులు 2 ఏళ్ల తర్వాత కొడుకు కోడల్ని మనవల్ని చూడటానికి వస్తున్నారు. ప్రేమాభిమానాల్ని మూటగట్టుకుని ప్రయాణమవుతున్న వాళ్ళని రావద్దనడం ఎలా? రాజీవ్కి ఎటూ తోచడం లేదు. ఏమండి, సరేనా? రెట్టించింది రాగిని. రాగిని అత్తమామల పొడ గిట్టని కోడలేం కాదు. నిజానికి తన కన్న తల్లి కంటే అత్తగారిని అనురాగంతో ఆదరించే సంస్కారవంతురాలు. పసితనంలోనే తండ్రిని పోగొట్టుకున్న నాన్న ప్రేమ పొందని రాగిని మామగారిలోనే తండ్రిని చూసుకుంటుంది. ఆ 2 ఏళ్లలో వాళ్ళు తమ ఇంటికి రాకపోవడం ఆమెకెంతో బాధ కలిగించింది. తీరా వస్తామనేసరికి ఈ పరిస్థితి. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. 2 నిమిషాల తర్వాత రాజీవ్ అన్నాడు, నాకు మనస్కరించడం లేదు రాగిని. వేరే ఏదైనా ఉపాయం పెడితే బావున్ను. భర్త ఆ మాట అనడం సబబే. అసలు 2 ఏళ్ల క్రితం వరకు అత్తమామలు తనతో కలిసే ఉన్నారు. మరిది చంద్రం ప్రమోషన్ మీద గోవా వెళ్లిపోవడం, వెంటనే తోడుకోడలు శ్వేత నెలతప్పడంతో చంద్రం అమ్మానాన్నలను పెద్ద దిక్కుగా మా దగ్గరే ఉండాలి అని తీసుకెళ్లాడు. శ్వేతకు పురుడు పోసి వెంటనే వచ్చేస్తానే, నిన్ను పిల్లల్ని చూడందే తోచదు నాకు అంటూనే బయలుదేరారు అత్తగారు. ఆవిడికి తనని వదిలి వెళ్ళటం ఎంత కష్టంగా అనిపించిందో తనకి అంతే. ఉద్యోగ బాధ్యత, సంసారం బాధ్యత నిర్వర్తించడంలో ఉండే సాధక బాధకాలు అత్తగారు వెళ్లిపోయేదాకా తను ఎదుర్కోవాల్సి రాలేదు. తనకి షిఫ్ట్ డ్యూటీలైతే పిల్లల్ని ఆవిడే చూసుకునేవారు. ఇంటి పనులు సరే సరి. నువ్వేం చేస్తావమ్మా, బొత్తిగా చిన్నపిల్లవి, ఉద్యోగం చేసి అలసిపోయి వచ్చావు అంటూ గారాబంగా చూసేవారు. అలాంటిది ఒక్కసారిగా ఆవిడ వెళ్లిపోతే ఇంటి మాట ఎలా ఉన్నా మనసు వెలితిగా అయిపోయింది. ఆ వెలితి తీర్చడానికి అన్నట్లు అప్పటిదాకా ఖాళీగా ఉన్న పక్కవాటాలోకి రాకేష్ కుటుంబం అద్దెకి దిగారు. రాణితో తన పరిచయం ఎంతగా అల్లుకుపోయిందంటే అన్ని బంధనాలను మించి హృదయాలను పెనవేసింది. నానమ్మ తాతయ్య ఊరెళ్లిపోవడంతో రవి రాధికలైతే చైతన్యం కోల్పోయారనే చెప్పాలి. లాలించి బుజ్జగించి వాళ్ల చేత ప్రతి పని చేయించేది నానమ్మ. స్కూల్ నుంచి తీసుకొచ్చి షికారు తీసుకెళ్లి కథలు చెప్పి ఆడించి ఆ తర్వాత చదువులో నిమగ్నం చేయడంలో వాళ్ళకి చదువు కష్టమనిపించేది కాదు. ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటూ ఉత్సాహంగా ఉంచే తాతయ్య వెళ్లిపోతే ఆ పసి మనసుల్లో స్తబ్దత అలుముకుంది. వాళ్ల వయసు వాళ్ళే అయినా రాణి కూతుళ్ళు నేరి రోజా ఆ స్తబ్దతని ఇట్టే మాయం చేశారు. ఆటపాటల్లోనూ చదువు సంధ్యల్లోనూ నలుగురు ఒకటి. ఒకరి పద్ధతులు మరొకరికి చిటికెలో అలవడ్డాయి. శుక్రవారం అమ్మవారి గుడికైనా ఆదివారం చర్చికైనా ఆ 2 కుటుంబాలు కలిసే వెళతాయి. ముద్దు ముద్దుగా రోజా భగవద్గీత చదవటం నేర్చుకుంది రవి దగ్గర. రాధిక రవి బైబిల్ కథలు చెప్పుకుంటూనే నిద్రలోకి జారుకుంటారు. పిల్లల మంచం మీద నుంచి బైబిల్ పుస్తకం తీసి చిరునవ్వుతో రాజీవ్ రాగిని చేతికందిస్తూ అన్నాడు, మన పిల్లలు దీన్ని అవపోసనం పట్టేశారు. అవును మరి, వాళ్ల రోజా రాగయుక్తంగా భగవద్గీత చదివి గీతా సమాజంలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోలేదు. పుస్తకాన్ని భద్రంగా అల్మరాలో పెడుతూ అంది. ఆ ఇళ్లలో బైబిల్ భగవద్గీత కలిసి కాపురం చేస్తున్నాయి. నిజానికి ఆ 2 కుటుంబాలు ఏకమైపోయాయి. ఒకరికొకరు అన్నింటా చేదోడు వాదోడుగా కాలాన్ని కరిగిస్తారు. రాణి ఒక ప్రైవేట్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తుంది. ఆమెకు రాగిని కంటే కాస్త ఎక్కువ తీరిక చిక్కడంతో ఆదరాబాదరాగా రాణి ఆఫీస్కి పరిగెత్తవలసి వచ్చినప్పుడల్లా రాణి రవి రాధికల బాధ్యత పూర్తిగా తీసుకుంటుంది. తన స్నేహితురాలు తెల్లవారుజామున ఆఫీస్కి వెళ్లవలసి వస్తే స్నానం చేయించడం మొదలు కొసరి అన్నం తినిపించి తన పిల్లలతో పాటు వాళ్లను కూడా తయారు చేసి నలుగురికి లంచ్ బాక్సులు కట్టి స్కూల్లో దిగబెట్టడం వరకు అన్నీ తనే. ఇక నేస్తానికి నైట్ డ్యూటీ పడిందా సరే సరి, నలుగురి అల్లరి పూర్తిగా తనే భరిస్తుంది. నాకిదేం పనిష్మెంట్ డియర్, మనమిద్దరమే చాలనుకుంటే నువ్వు నలుగురికి తల్లివైపోయావు. నేను ఏ సాయంత్రం ఏ ప్రోగ్రాం ప్లాన్ చేసుకుందామనుకున్నా నువ్వు ఈ అవతారంలోనే ఉంటావు. నీ సైన్యంతో సతమతమవుతూ తెగ ఆనందపడిపోతావు తప్ప ఈ దీనుడిని కరుణించవే. అర్ధరాత్రిలు కూడా నాకు బెడ్రూంలో ఒంటరితనమే. రాకేష్ గోముగా ఎన్నోసార్లు తన మనోభావాల్ని వ్యక్తపరుస్తాడు. రాణి కొంటిగా నవ్వి, బావుంది,
ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు ఏమాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా అని సమాధానపరుస్తుంది. ఈ విధంగా రాజీవ్ రాగిణిల ఆలోచనలు చెదరగొట్టేస్తూ బిలమిలమంటూ నలుగురు చిన్నారులు వాళ్ల వెనకే రాణి లోనికొచ్చారు. అరే, మీరిద్దరూ చాలా సీరియస్ మూడ్లో ఉన్నారు. అయోమయంగా చూపులు చూస్తూ కూర్చుండిపోయిన రాగిని చెయ్యందుకుంటూ అడిగింది రాణి. అదే స్థితిలో ఉన్న రాజీవ్, అదే మా అమ్మా నాన్న పైవారంలో వస్తామని రాశారు. ఆ విషయంలోనే చిన్న సమస్య వచ్చి పడింది చెల్లెమ్మ. రాగిణి భర్తని ఉరిమి చూసింది. ఆ చూపులతో అతని మాటలకి బ్రేక్ పడింది. నిజమే, తమ మనసులోని అలజడేమిటో రాణి ఏమాత్రం పసిగట్టినా ఎంతో నొచ్చుకుంటుంది అనుకున్న అతను, వీళ్ళందర్నీ ఇంత ముచ్చటగా ముస్తాబు చేయటానికి ఎంతసేపు కుస్తీ పట్టావేమిటి అంటూ మాట మార్చాడు. చేమంతులతో అల్లిన జడలు, గోరింట పెట్టిన సన్నని వేళ్లు, ఆడపిల్లలు మురిపెంగా కనిపిస్తున్నారు. రాణి నవ్వుతూ, ఇలాంటి ముచ్చటైన అలంకరణంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం అన్నయ్య. నా సరదా తీర్చుకోమన్నట్టు ఇద్దరు ఆడపిల్లలే. అయితే మాత్రం ఇవన్నీ ఎంతో కళాత్మకమైనవి. చేత కావద్దు? నా అదృష్టం పండి ఇదిగో ఇక్కడికొచ్చాం. రాగిని శిష్యరికంలో అన్నీ నేర్చేసుకున్నాను. రాగిని వైపు కృతజ్ఞతగా చూస్తూ బదిలిచ్చింది. అవునండి, రాణి చెబుతూ ఉంటుంది, చిన్నతనంలో తనకి పూలజడ వెయ్యమని బొట్టు కాటిక పెట్టి ముస్తాబు చేస్తే గాని స్కూల్కి వెళ్ళనని ఏడ్చేదట. మతాన్ని మంటకలిపే నీ కోరికలు పాడుకాను. అందుకే నేను హిందువుల పిల్లలతో స్నేహం చేయొద్దంటాను. వాళ్లతో నీకేమిటి అంటూ కసుమనేదట వాళ్ళమ్మ. అయినా పట్టు వదలక మీ చెల్లాయి దెబ్బలు తినేదట. అయితే ఇంత కథ ఉందన్నమాట అంటూ నవ్వేశాడు. అది గతమన్నయ్య. ఇప్పుడిక మా శ్రీవారు దేనికి అభ్యంతరం చెప్పరు. చూస్తూనే ఉన్నాం కదమ్మా, రాకేష్ చాలా సంస్కారవంతుడు. మీరు మాత్రం నిజానికి మహోన్నతులు. ఎంత సాంప్రదాయమైన కుటుంబం మీదైనా మా పిల్లల్ని చేరదీసి మురిపెంగా చూస్తారు. ఊరుకోరాని, మతాలదేముంది, మనసులు కలిస్తే అంతా ఒకటే. నిజానికి మన భారతీయుల్లో అంతర్లీనమై ఉన్నది వసుధైక కుటుంబ ఆకాంక్షే కదా. మతపరమైన ఇన్ని మారణ హోమాలు, హత్యాకాండలు జరుగుతుంటే మన శాంతివీణ అపశృతులనే పలుకుతున్నట్లు అనిపిస్తుంది. ఈ మధ్య క్రైస్తవులపై జరిగిన దాడులు తలుచుకుంటుంటే మా మనసులే సిగ్గుతో కుచించుకుపోతున్నాయి. చర్చ ముంగిటే భగవంతుడి గురించి 4 మంచి మాటలు చెప్పాలని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఘోర హత్యలకు గురి కావటమా? ఆవేదనగా అంది రాగిని. బాధపడకు రాగిని, కొందరైనా మీలా ఆలోచిస్తే దేశంలో ఎప్పటికైనా మార్పు రాకపోతుందా? మనుషులపైన నాకు అపారమైన నమ్మకం ఉంది. మన పిల్లల్ని ఈ తేడాలేవి సోకకుండా పెంచుదాం. రేపటి తరం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదని ఆశిద్దాం. స్నేహితురాళ్ళిద్దరూ చాలాసేపు కబుర్లలో పడిపోయారు. అరే, అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. ఈ క్రిస్మస్ కి వీళ్ళందరికీ కొత్త డ్రెస్సులు కొనడం కోసం షాపింగ్ కి బయలుదేరదామా అని అడగడానికి వచ్చిన దాన్ని. ఏమిటో గుర్తులేదు. భలే దానివే రాణి, 6 దాటిపోయింది కదా, అయినా వెళ్ళొచ్చేద్దాం అంటూ తను తయారైంది రాగిని. అనుకున్న దానికంటే 2 రోజులు ముందుగానే రాజీవ్ తల్లిదండ్రులు వచ్చేశారు. వాళ్ళని చూస్తూనే రాజీవ్ రాగిని ఒక్క క్షణం బిత్తరపోయారు. ఏమర్రా అలా చూస్తున్నారు? అనుకున్న దానికన్నా ముందుగా వచ్చేశామనా? ఆటో డ్రైవర్కి డబ్బులిస్తూ అన్నాడు రాఘవరావు. అబ్బే, అదేం లేదు నాన్న, తడబడ్డాడు రాజీవ్. అదేం మాట మావయ్య, ఈ 2 ఏళ్ళు 2 యుగాలుగా గడిచిపోయాయి మాకు. మీరు ముందు లోపలికి పదండి, బాగా పొద్దెక్కింది. మావయ్య గారు ఆకలికి ఆగలేరు. వేడినీళ్లు రెడీగా ఉన్నాయి, స్నానాలు కానిస్తే ఫలహారాలు చేసేద్దాం. మీ అబ్బాయి సామాన్లన్నీ లోపలికి తీసుకొచ్చేస్తారులేండి. తమ మనోభావాలు వ్యక్తం కాకూడదని జాగ్రత్త పడుతూ అత్తమామల్ని తొందర చేసింది రాగిని. రాగిని, పిల్లలేని? ఆఫీస్ నుంచి వస్తూనే అడిగాడు రాజీవ్. భర్త ముఖంలో అలసట, ఆందోళన కనిపెట్టింది రాగిని. ముందు టీ తాగండి, జరగరాందేమీ జరగలేదులేండి. అది కాదు రాగిని, ఇంతకీ పిల్లలకి చెప్పావా లేదా? ఈసారి మన ఇంట్లో క్రిస్మస్ నో అని, అసలు ఎక్కువగా మేరీ రోజాలతో ఆడవద్దని. టీ కప్పు చేతుల్లో ఉంచుకొని ప్రశ్నిస్తున్న భర్త ముఖంలో కంగారు చూసి మరింతగా కలవరపడిపోయింది. కాని తానెలా చెప్పగలదు? చెబితే మాత్రం ఆ గడుగ్గాయలు మాట వింటారా? అతని కంటే నిజానికి తనకే భయంగా ఉంది. అత్తయ్య గారిది నిప్పులు కడిగేమడి, అంతులేని ఆచారం. ఇవన్నీ పసిగట్టారంటే ఏమాత్రం సహించరు సరికదా. వెంటనే తిరుగు ప్రయాణం కట్టినా కట్టేస్తారు. మధ్యాహ్నమే నేను లేనన్నాళ్ళు ఇంటా బయట ఎలా నెట్టుకొచ్చావే తెల్లి, ఈ మొండిఘటాలో నిన్ను వేపుకు తినేశారా అని అత్తయ్య గారు అడుగుతుంటే
అది ఆప్యాయత, ఆరా తీయటమా అని తికమక పడింది తను. పక్కవాటాలు వాళ్ళు కాస్త కలుపుగోలు మనుషుల్లానే కనిపిస్తున్నారు. మన వాళ్లకు తోడుగా ఉండి ఉంటారులే, మామగారి జోడింపు. అలా ఏం లేదు మామయ్య. రవి, రాధిక పెద్దవాళ్ళు అవుతున్నారుగా, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవటం అలవాటు చేస్తున్నా. పెద్దవాళ్ళు మీరు దగ్గర లేకపోతే మా అవస్థలేవో మేం పడక తప్పేదేముంది సర్ది చెప్పింది. మాట్లాడవే రాగిని, నువ్వేమీ జరగదంటూ నీళ్లు నములుతూ కూర్చుంటే కాదు, వాళ్ళకి గట్టిగా చెప్పాలి. తిట్టు కొట్టు భయపెట్టో నోరెత్తకుండా చేయకపోతే లాభం లేదు. అమ్మా నాన్నల ముందు అన్నీ వాగుతారు. అప్పుడిక మన పని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. అబ్బా, అంత పైకెందుకు వెళ్ళిపోతారు? పిల్లలకి ఎలాగైనా నేను నచ్చ చెబుతాను. చల్లారిపోతుంది, టీ తాగండి ముందు. ఏమో, ఏ నచ్చ చెబుతావో ఏమిటో, నా తల తిరిగిపోతుంది బాబు. అటు పెద్దవాళ్ల చాదస్తం, ఇటు ఈ పసివాళ్ల ఉత్సాహం. రెండింటి మధ్య మన మనసులు నలిగిపోతున్నాయి. ఒక్క బుక్కలో టీ తాగేసి విసురుగా కప్పు టీపాయి మీద పడేసి బయటకు వెళ్ళిపోయాడు. అత్తమామల చెవిన పడకుండా పిల్లలకి విషయాన్ని వివరించి చెప్పాలని శతవిధాల ప్రయత్నించింది రాగిని. వాళ్లు నానమ్మ తాతయ్యలను వదిలితేగా హోంవర్క్ చేయించే నెపంతో పిలిచి చెబుదామనుకుంది. తాతయ్య వాళ్ళ నుంచి హోంవర్క్ చేయిస్తారు, తాతయ్య దగ్గరే కూర్చొని చదువుకుంటాం. ఏది అర్థమవ్వకపోయినా ఎంచక్కా చెబుతారు అన్నాడు రవి. 8 దాటాక అన్నాలు పెట్టే మిషితో దగ్గర కూర్చోబెట్టుకుని లాలనగా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయాలి అనుకుంది. కుదరనిస్తేగా. ఎన్నాళ్ళైపోయిందో నాన్నమ్మ అన్నం తినిపించి. నాకు నువ్వేం అక్కర్లేదు, బోల్డని కథలు కబుర్లు చెబుతూ నాన్నమ్మే అన్నం తినిపిస్తుంది అంది గోముగా రాధిక. ఇక వీళ్ళని రహస్యంగా పట్టుకోవడం తన వల్ల కాదు, ముందే చెప్పిండాల్సింది సుగ్గా అనుకుంది రాగిని. ఆ రాత్రి నానమ్మ తాతయ్యల దగ్గర నిద్రపోయారు వాళ్ళు. వంటిల్ని సర్దుకొని పనులనే చెక్కపెట్టుకుని తన బెడ్రూంలోకి ఉసూరుమంటూ వెళ్ళింది రాగిని. భర్త మగత నిద్రలో ఉన్నాడు. ప్రేమగా అతను చూస్తూ నిట్టూర్చింది. లేనిపోని గొడవచ్చి పడింది. ఈ బెంగతో ఈయన భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు. ఏమాత్రం అలికిడైనా భర్త నిద్ర చెదిరిపోతుందేమో అన్నట్టు నెమ్మదిగా లైట్ తీసేసి తను మంచాన్ని ఆశ్రయించింది. రాజీవ్కు మెలకువ రానే వచ్చింది. దిగ్గున లేచి కూర్చొని, ఏం రాగిని, పిల్లల్ని దారికి తెచ్చావా మళ్లీ ప్రశ్నించాడు. ఎక్కడండి, శతవిధాలా ప్రయత్నించినా వాళ్ళు పట్టు చిక్కడం లేదు. ఒక్క క్షణమైనా అత్తయ్య మామయ్యని వదిలి ఉంటున్నారా? మరెలా రాగిని, అమ్మా నాన్నలవి మరీ ఛాందస భావాలు. రాకేష్ కుటుంబంతో మన అనుబంధం చూశారంటే ఇంకేమైనా ఉందా? తల పట్టుకున్నాడు. ఇక రాగిని భర్తకు ధైర్యం చెప్పలేకపోయింది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు అంతుపట్టడం లేదండి అనేసింది బేలగా. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర కరువైంది. రాణి వాళ్లతో స్నేహబంధం పెంచుకుంటున్నప్పుడు, పిల్లలు ఒకటిగా అల్లుకుపోతున్నప్పుడు ఇంత దూరం ఆలోచించలేదు. మానవత్వాన్ని మించిన మతం ఏముందని అనుకున్నారే తప్ప తమ ఇంటి పెద్దల ముందు తలవంచవలసి వస్తుందని అప్పుడు తలుపుకు రాలేదు. తెల్లవారడంతోనే ఇంట్లో హడావిడి మొదలైంది. వైదేహి మడికట్టుకుని వంటకి ఉపక్రమించింది. నాన్నమ్మ పక్కనే కూర్చొని ఆమెకు కావలసినవన్నీ అందిస్తోంది రాధిక. చూసావా నాన్నమ్మ, నేను అసలు నిన్ను ముట్టుకోకుండా నీకు సాయం చేస్తున్నాను. నాకు మడిచీర కట్టుకోవడం నేర్పవు? గారాలపోతున్న మనవరాలని కళ్లతోనే ముద్దాడుతూ, నా బంగారు తల్లి, నీకన్నీ నేర్పుతానమ్మా అంటోంది వైదేహి. తాతయ్యతో తను వాకింగ్కి వెళ్ళి వచ్చిన రవి, అబ్బా ఎన్నాళ్ళైందో తాతయ్య మనం ఇలా సరదాగా వాకింగ్కి వెళ్ళి, నువ్వు నాన్నమ్మ వచ్చేస్తే ఎంత బావుందో అన్నాడు. తనను తను కన్నవాళ్లతో ఇలా ప్రేమగా మెలగటం చూస్తుంటే రాజీవ్కి ఆనందంగానే ఉంది. కాని ఏమూలో ములుకులా ఈ భయం తొంగి చూస్తుంది. వాళ్ల కబుర్ల మధ్య దొర్లిన ఒక మాటకి రాజీవ్ అదిరిపడ్డాడు. భార్య దగ్గరకు పరిగెట్టాడు. ఇక తుఫాను రేగిపోయింది అన్నాడు. ఇల్లు ఊడుస్తున్న రాగిని చీపురు పక్కన పడేసి, ఏమైందండి అంది ఆత్రంగా. మనం మర్చిపోయాం, ఈ వాల్టి నుంచే పిల్లలకి సెలవులు. నిన్నంటే ఎలాగో గడిచింది కాని సెలవులేగా, ఇక వీళ్ళని పట్టలేం. నలుగురు కలిసి ఇల్లు తీసి పందిరేస్తారు. మనం వీల్లేదని చెప్పేలోగానే వీళ్ళంతా కలిసి మనింట్లోనూ క్రిస్మస్ సందడి మొదలు పెట్టేస్తారు. ఇక అమ్మ నాన్నల దగ్గర మనం ఏమీ దాచలేం. వాళ్ళు ఉగ్రరూపం దాల్చడం ఖాయం. తట్టుకోలేని అల్పజీవులం అయిపోతాం మనం. రాగిని ముఖం వాలిపోయింది. ఛ, మనం పొరపాటు చేశామండి. అత్తయ్య మామయ్య వస్తామని రాసినప్పుడే వీళ్ల నోటికి తాళం, కాళ్లకు కళ్ళం వేసి ఉండాల్సింది అంది. పోనీ ఓ పని చేయకూడదు?
భర్త వైపు ఏమిటి అన్నట్టు చూసింది. ఇవాళ్టికి నువ్వెలాగైనా ఆఫీసుకి సెలవు పెట్టే, పిల్లల్ని కనిపెట్టుకుని ఉండు. అమ్మా నాన్నల్ని ఏ కోవెలకు పంపించి పిల్లల్ని మందలించు. ఏమంటావ్? అమ్మో, నాకు అస్సలు కుదరదండి. రాగానే వంటిల్లు అప్పగించడం బావుండదని నిన్న సెలవు పెట్టేశాను. ఆ పనేదో మీరే చేయండి. చంపేశావు పో. మా ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది. నాకంతకన్నా కుదిరిచావదు. దడదడలాడుతున్న గుండెలతో ఇద్దరూ ఉద్యోగ ధర్మం నిర్వర్తించారు. ఒకరిని మించి మరొకరు ఆతృతపడుతూ ఒకేసారి ఇల్లు చేరారు. మూసి ఉన్న తలుపులు, బిగించి ఉన్న తాళం కప్ప ఆ జంటని మరింత కలవరపరిచింది. వీళ్లంతా ఏమైనట్టు? ఏమో రాగిని, అమ్మా నాన్న విషయమంతా తెలిసిపోయి మన మీద కోపగించుకుని వెళ్ళిపోయారంటారా? మన వెధవలకి పనేముంది? ఆ పిల్లల దగ్గరికి పోయింటారు. భార్య మాట పూర్తి కాకుండానే అనేశాడు. మౌనంగా రాణి ఇంటికి పరిగెత్తింది రాగిని. భార్యని అనుసరించాడు రాజు. ఆ దంపతుల కంటపడిన దృశ్యం వాళ్ళని చతుతుల్ని చేసింది. రెప్పార్పకుండా చూస్తూ ఉండిపోయారు. రాఘవరావు పిల్లలందర్నీ పక్కన కూర్చోపెట్టుకుని క్రిస్మస్ చెట్టుని తనే అలంకరిస్తున్నాడు. వైదేహి రాణికి కేక్ తయారు చేయడంలో సహాయపడుతోంది. అలా నిలబడిపోయారే, లోపలికి రండి. రాజు చేయందుకున్నాడు రాకేష్. ఏరా, నన్ను మీ అమ్మని ఇలా చూస్తూ నమ్మలేకపోతున్నారా? ఏ అలజడి రేగుతుందోనని హడలిపోయారా మీ ఇద్దరూ? అది కాదు నాన్న, మరి మీరు ఏమనుకుంటారో అని రాజీవ్ అనబోతుంటే, మతాలకు అతీతంగా పెనవేసుకుపోయిన మీ స్నేహాన్ని మరుగుపరచడం కోసం మదన పడిపోయారు. రాఘవరావు బిగ్గరగా నవ్వి అన్నాడు. నాన్న, అయితే మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారా? మా స్నేహాన్ని ఆమోదిస్తున్నారా? నాకు చాలా సంతోషంగా ఉంది. రాజీవ్ పసిపిల్లవాడిలా గంతులేశాడు. నిజం మామయ్య గారు, మన ఆచారాలకు వాళ్ల పద్ధతులకు పొంతన లేదని, మన సనాతన ధర్మాలను కూలదోస్తున్నారని మీరు అత్తయ్య ఇంక మా ముఖాలు చూడరు అనుకున్నాము. అందుకని విషయం మీదాకా రానివ్వకూడదని జాగ్రత్త పడ్డాం. మీరైతే ఇలా అనుకున్నారు కానీ పసి మనసుల్లో రహస్యాలకి దాపరికాలకి చోటెక్కడిది. మా ఒడిలో పెరిగిన మా మనవలు ఎప్పటికప్పుడు అన్నీ రాస్తుండేవారు. రవి బైబిల్ గొప్పదనాన్ని గురించి ఎంత గొప్పగా రాశాడో. ఆ ఉత్తరాలన్నీ దాచిపెట్టాం. ఇక రాధిక సరే సరి మేరీతో తను పాడిన జీసస్ మహిమ చాటి చెప్పే పాటలతో క్యాసెట్ కూడా పంపింది. అంత చక్కగా అల్లుకుపోతున్న మమతల పందిరిని నేలమట్టం చేసే సంస్కారహీనులమా? అందుకే మేము ఈ చిన్నారులతో చేయగలుగుతాం. మీకు ఇంకో విషయం తెలియదర్రా, మేము గోవా నుంచి వీళ్ళందరి కోసం ఎన్నో బహుమతులు తీసుకొచ్చాం. రేపు మీ నాన్న క్రిస్మస్ తాతయ్య వేషం కట్టి మరీ వాటిని వీళ్ళందరికీ పంచిపెడతారు. వైదేహి భర్త ముఖంలో కొంటెగా చూస్తూ అంది. అత్తయ్య, నేను ఇన్నాళ్ళు మీలో పార్వతీ పరమేశ్వరులనే చూశాను. మానవత్వం, దైవత్వం మేళవించిన మహనీయులు మీరు. గద్గదిక స్వరంతో అంది రాగిణి. అంతలేసి మాటలెందుకమ్మా? మనుష్యుల మధ్య అవగాహన ఉంటే చాలు. కులమతాలు హెచ్చుతగ్గులు, తరాల అంతరాలు ఏవీ అడ్డుగోడలుగా నిలవ్వు. ప్రతి కుటుంబం మమతల పందిరి కిందే ప్రశాంతంగా జీవించగలదు అంటూ కోడల్ని దగ్గరికి తీసుకుంది వైదేహి. రాజీవ్ రాగిణి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.